అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే నేను టమోటా మునక్కాయ కర్రీ కుక్కర్లో అయితే చేస్తున్నానండి. ఒక 5 to 10 మినిట్స్లోనే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుందండి. తక్కువ మసాలాతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము కొంచెం మసాలాను అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలు, కొబ్బరి, ధనియాలు అయితే వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. కుక్కర్లో వేసేస్తున్నాను కదా, కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. అది కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి. ఆ తర్వాత మనం ఫైన్గా చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేయాలి. ఇంకా మనకు తగినంత ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలండి. ఇంకా తర్వాత నేనైతే ఇలా టమోటా, ఆనియన్, మునక్కాయలు అయితే వేస్తున్నానండి. మీకు పైన టమోటా వేయటం ఇష్టం లేదు అంటే మనం ముందుగా పచ్చిమిర్చి వేసాం కదా ఆయిల్ తర్వాత, అప్పుడైనా వేసుకోవచ్చు అండి. నేను మునక్కాయ టమోటా కర్రీ కాబట్టి ఇలా పైన వేస్తున్నాను. ఇంకా ఒక 2 మినిట్స్ అయితే బాగా మగ్గనియాలండి. చూసారా, నేనేం వాటర్ అయితే ఏం వేయలేదు. మనకు ఇలా కర్రీలోనే కొంచెం వాటర్ అయితే వస్తుంది మగ్గనిచ్చినప్పుడు. ఇంకా ఆ తర్వాత మనకు కర్రీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. నేను మీడియంగా చేసుకుంటున్నా కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసానండి. ఒక 3 విజిల్స్ అయితే పెట్టేశాను. మనకు మునక్కాయ ఉడికిపోతుందండి ఒక 3 విజిల్స్కి. ఇంకా ఆవిరంతా పోయే వరకు అలానే ఉండిచ్చి తర్వాత అయితే నేను ఇలా ఓపెన్ చేసి చూశాను. మునక్కాయ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఉప్పు, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. చాలా బాగుంది. తక్కువ మసాలాతో చాలా టేస్టీగా మన టమోటా మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా అన్నంలో కానీ సంగట్లో కానీ దేంట్లో అయినా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.